ఒక గ్రామంలో కోట దగ్గర ఒక బావి ఉండేది. ఓ వ్యక్తి అక్కడి నుంచి వెళ్తుంటాడు. అప్పుడు తనకు బావిలో నుంచి చాలా ప్రకాశవంతంగా ఓ వెలుగు కనిపిస్తుంది. తరువాత తను దాంట్లోకి తొంగి చూస్తే తనకు మెరుస్తున్న వస్తువు కనిపిస్తుంది. అతను ఆ వస్తువును ఆశ్చర్యంగా అలాగా చూస్తూ ఉంటాడు. అరే, ఇదేంటి? ఇదేదో బంగారంలాగా కనిపిస్తుంది. తరువాత తను వంగి ఉన్న చెట్టు సహాయంతో బావిలోకి దిగుతాడు. అరే, ఇది బంగారు నాణెం. నా చేతికో బంగారు ఖజానా దొరికింది. తరువాత విరిగిపోయిన కర్ర సహాయంతో అక్కడ తవ్వుతూ ఉంటాడు. అరే నా అనుమానం నిజమైంది. నేను ధనవంతుణ్ణైపోయాను. తరువాత తను ఆశతో మరిన్ని నాణేల కోసం ఇంకా తవ్వుతాడు. అప్పుడే ఆ గుంత లోపల నుండి ఓ వజ్రాల ఉంగరం కనిపిస్తుంది. తను వజ్రపు ఉంగరాన్ని లాగడానికి ప్రయత్నించగా ఉంగరంతో పాటు పూర్తి చెయ్యి బయటకొస్తుంది. అది చూసి తను చాలా భయపడతాడు. ఆ చేతి నుండి ఉంగరం తీసుకుని చెట్టు సహాయంతో బావిలో నుండి బయటకొచ్చేస్తాడు మరియు అక్కడి నుంచి పరిగెత్తుతాడు. తరువాత మళ్ళీ ఒకరోజు ఆ బావి దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు. అంత ప్రకాశవంతమైన వెలుగు చూసి ఆశ్చర్యపోతాడు. బావిలోకి తొంగి చూస్తాడు. అప్పుడే ఆ చనిపోయిన చెయ్యి తనని బావిలోకి లాగుతుంది. అరే, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. నా ఉంగరం నాకు తిరిగిచ్చేయి, లేదంటే నేను నిన్ను ముక్కలు ముక్కలుగా తినేస్తాను. అస్థిపంజరం అన్నా, నేను కేవలం ఈ బావిలోకి తొంగి చూశాను. మీరు నా ఉంగరం గురించి మాట్లాడుతున్నారు. అస్థిపంజరం అన్నయ్య, నన్ను వదిలేయి. నువ్వే నా ఉంగరాన్ని దొంగిలించావు. ఇప్పుడంటే ఇప్పుడే నా ఉంగరాన్ని తిరిగిచ్చేయి. దేవుడా, నేను ఆ ఉంగరాన్ని దొంగిలించలేదని తనని ఎలా నమ్మించను? అరే అస్థిపంజరం అన్నా, నన్ను నమ్ము. నేను నీకు నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మన్నయ్యా. ఒకవేళ నా ఉంగరాన్ని నువ్వు దొంగిలించకపోతే మరెవరు దొంగిలించారు? త్వరగా చెప్పు. ఎవరు దొంగిలించారో నాకు తెలియదు అస్థిపంజరం అన్నయ్యా. ఎవరో పనికి మాలిన వెధవ దొంగిలించి ఉంటాడు. ఓరి దేవుడా, ఇవాళ బ్రతికిపోయాను. కాని ఆ చెయ్యి ఎవరిదై ఉంటుంది? బహుశా ఏదైనా దెయ్యాంది కాదు కదా. దేవుడా, నా వల్ల ఏ పొరపాటు జరగలేదు కదా. ఏమండి, మీ చేతిలో ఏంటిది? అరే వా, మీరు చాలా తెలివైన వారండి. ఈ ఉంగరం నీకోసమే తీసుకొచ్చాను. అరే చచ్చాన్రా, ఈ అస్థి పంజరం నన్ను బ్రతకనిచ్చేలా లేదు. అరే అస్థి పంజరం అన్నయ్యా, నన్ను వదిలేయి. నన్ను చంపటం వల్ల నీకు ఉంగరం దొరుకుతుందా చెప్పు. అన్నయ్యా, నన్ను వదిలేయి. నీ ఉంగరం నీకు దొరికేందుకు నేను నీకు సహాయం చేస్తాను. నాకు ఒక్కరోజు టైం ఇవ్వన్నయ్యా. నీకు నీ ఉంగరాన్ని నేను తీసుకొచ్చి ఇస్తాను. సరే, ఒక్కరోజులో నువ్వు తిరిగి రాలేదంటే నేను ఈ వాసన చూస్తూ మీ ఇంటికి వచ్చేస్తాను. ఇక అక్కడే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి తినేస్తాను. అరే అస్థి పంజరం గారు, నేను ఏదైనా చేసి మీ ఉంగరాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాను. తరువాత రాజు బావి నుండి బయటకొచ్చి ఊపిరి పీల్చుకుని వాళ్ళ ఊరికి పరిగెత్తుతాడు. మరుసటి రోజు సీమ తన ఉంగరాన్ని ఊళ్ళో వాళ్ళు అసూయపడేలా అందరికీ చూపిస్తుంది. ఏమండి, మీకు తెలుసా, గోపి వాళ్ళ భార్యకు చాలా ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇంకా మీరు ఉన్నారు, ఇప్పటిదాకా ఒక్క పువ్వు కూడా బహుమతిగా తెచ్చివ్వలేదు. ఇప్పుడు అసలే నా బ్రెయిన్ పాడైంది. నువ్వు పో ఇక్కడి నుంచి. ఎప్పుడు చూసినా చిక్ 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 అని అంటుంటావు. పో ఇక్కడి నుంచి. ఇది ఎలా సాధ్యం? ఆ గోపి పేదవాడు. ఇంత ఖరీదైన ఉంగరం కొనడానికి తనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా ఇందులో ఏదో తేడా కనిపిస్తుంది. దానిని ఎలాగోలా నేను తెలుసుకునే తీరతాను. అసలు ఇందులో ఉన్న రహస్యం ఏంటో కూడా నేను తెలుసుకునే తీరతాను. తరువాత తను పరిగెత్తుతూ గోపి వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
అరే గోపి, ఎక్కడున్నావు? త్వరగా బయటకు రారా దొంగ. దాక్కుని కూర్చున్నావా? త్వరగా రా బయట. అరే అరే, దొంగ దొంగ అని ఎందుకు ఆ నిందలేస్తున్నారు? అరే నేను నిజమే చెప్తున్నాను. త్వరగా దొంగ రాజుగాడిని బయటకు రమ్మను. నువ్వు పెట్టుకున్న తిరుగుతున్న ఆ ఉంగరం నీ భర్త అస్థిపంజరం నుంచి దొంగిలించాడు. అది నన్ను చంపుకు తినేస్తుంది. వాడిని రమ్మను. అరే ఏమైందన్నయ్య, పొద్దు పొద్దున్నే ఇంత గట్టిగా అరుస్తున్నావు? చూడండి, ఈ పనికి మాలిన రాజు ఈ ఉంగరాన్ని మీరు ఏదో అస్థిపంజరం నుంచి దొంగిలించాడని చెప్తున్నాడు. అరే లేదు లేదు, ఈ ఉంగరాన్ని నేను నగరం నుంచి కొనుక్కొచ్చాను. రే రాజు, నీకెంత ధైర్యం? నాపైనే దొంగతనం మోపుతావా? నేను నా భార్యకు ఈ ఉంగరాన్ని ఇచ్చినప్పటి నుంచి ఈ గ్రామస్తులంతా మా మీద అసూయతో ఉన్నారన్న సంగతి మాకు తెలుసు. ఏ రాజు, మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా లేదా కొట్టి పంపనా ఇక్కడి నుంచి? రాజు ఆందోళన చెందుతూ ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే తన భార్య అక్కడికి వచ్చి తను ఆందోళనగా ఉండడం చూసి తను ఆందోళనకు కారణం ఏంటి అని అడుగుతుంది. తరువాత తనకు అక్కడ జరిగిన పూర్తి విషయాన్ని మొత్తం చెప్పేస్తాడు. ఆరి దేవుడోయ్, మనం ఈ ప్రమాదంలో ఇరుక్కున్నాం. ఇప్పుడంటే ఇప్పుడే సీమ దగ్గర నుంచి ఆ ఉంగరాన్ని లాక్కుని ఆ అస్థిపంజరానికి ఇచ్చేయండి. లేదంటే రాత్రి అవ్వగానే ఆ దెయ్యం ఇక్కడికి వచ్చేస్తుంది. ఓ దేవుడా, నేను రాజు ఇంటికి వెళ్ళాను, కానీ వాడు నన్ను ఇంటి దగ్గర నుంచి బయటకు గెంటేశాడు. ఏమండి, తను అంత సులువుగా ఉంగరం ఇచ్చేలా నాకు కనిపించట్లేదు. నా దగ్గర ఇంకో ఉపాయం ఉంది. తరువాత రాత్రి అవగానే రాజు అనితలు గోపి ఇంటి ముందున్న కిటికీ దగ్గరికి చేరుకుంటారు. ఓరి దేవుడా, అలా చూడు, అదే ఉంగరం. మనం దాన్ని వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చేసాము. ఏమండి, కానీ మనం దీన్ని ఎలా తీసుకోగలం? మనం ఒకవేళ ప్రయత్నించినా తను లేస్తుంది. నువ్వు నిజమే చెప్తున్నావు. తన చేతి నుండి మనం ఈ ఉంగరాన్ని తీయలేము. నా దగ్గర ఓ ఉపాయం ఉంది. మనం తనని ఎత్తుకెళ్ళి ఆ బావి దగ్గర ఎందుకు పెట్టకూడదు? అప్పుడే ఆ దెయ్యం అక్కడి నుంచి తీసుకుంటుంది కదా ఉంగరాన్ని. వాళ్ళిద్దరూ మెల్లగా ఆ 4 కోళ్ల మంచాన్ని ఎత్తుకుంటారు. మెల్లిమెల్లిగా అడవి వైపు వెళ్తారు. కొద్దిసేపటికి పారా కోట దగ్గరికి చేరుకుంటారు. చేరుకున్నాక ఆ 4 కోళ్ల మంచాన్ని బావి దగ్గర ఉంచుతారు. ఇంకా బావిలోనికి చూసి మాట్లాడుతూ ఉంటారు. అరే అస్థిపంజరం గారు, మీరెక్కడున్నారు? చూడండి, నేను మీకోసం బహుమతి తెచ్చాను. మీరే స్వయంగా వచ్చి మీ వస్తువుని తీసుకోండి. పదా ప్రేతం, మన పనైతే అయిపోయింది. మనం ఇక్కడి నుంచి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. దెయ్యం దాని పని అది చేసుకుంటుంది. తరువాత వాళ్ళిద్దరూ పరిగెత్తుకెళ్లి ఓ చెట్టు కింద పక్కన వెళ్లి దాక్కుంటారు. ఇంకా అక్కడ జరిగేది చూస్తూ ఉంటారు. అరే వావ్, నేను కేవలం నా ఉంగరాన్నే అడిగాను, కానీ ఈ గ్రామస్తుడు నా కోసం మరో బహుమతి కూడా తీసుకొచ్చాడు. ఒరి దేవుడా, ఈ సీమ ఎక్కడికి వెళ్ళింది? తన మంచం కూడా మాయమైంది. ఆ పనికి మాలిన వాళ్ళు మంచంతో సహా ఎత్తుకెళ్లారా ఏంటి? ప్రీతం, ఎక్కడున్నావు? అప్పుడే గోపి సీమాని వెతుకుతూ ఉంటాడు. అరే, నా భార్యని ఎక్కడైనా చూశారా? అన్నయ్య, ఆ రాజు ఇంకా తన భార్యని మంచంతో సహా ఎత్తుకొని తీసుకెళ్లారు ఇప్పుడే. బహుశా నీ భార్య ఆరోగ్యం బాగోలేదనుకున్నాను నేను. ఇప్పుడే అటువైపు వెళ్ళారు. ఓరి దేవుడా, బహుశా వాళ్ళు ఆ కోట వైపు వెళ్ళలేదు కదా. తను పరిగెత్తుతూ ఆ బావి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి చేరుకొని ఆందోళన చెందుతాడు. ఇంకా సీమాని చూస్తూ ఉంటాడు. అరే పనికి మాలిన వెదవల్లారా, నా భార్యను వాడికి ఎందుకు అప్పగించారా మీరు? అరే సత్యాన్రా, నేనిక్కడికి వచ్చాను. బహుశా ఇది కల కాదు కదా. లేదు నా రాణి, ఏం కల కాదు. నేను నీ రాజుని. అందుకే నువ్వు నేనిచ్చిన ఉంగరం పెట్టుకున్నావు. పదా, ఇప్పుడు బావిలోకి వెళ్దాం. ఇప్పటి నుంచి ఇదే నీ కొత్త ఇల్లు. తరువాత ఆ అస్థిపంజరం సీమాని తన భుజం మీద ఎత్తుకుంటుంది. తరువాత తనని బావిలోకి తీసుకెళ్తుంది. ఒకవేళ ముందటి కథను తెలుసుకోవాలి అనుకుంటే
కామెంట్ చేసి ఖచ్చితంగా తెలుపగలరు.